హే పీపుల్, నమస్తే అందరికీ. సో ఈ బ్లాగ్ తెలుగులో ఉండబోతుంది. ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను చూపించబోతున్నాను బ్లాక్ ఫ్రైడే షాపింగ్ అనమాట. ఇక్కడ బ్లాక్ ఫ్రైడే అంటే క్రిస్మస్ ముందు నవంబర్ లాస్ట్ వీక్లో ఉంటుంది. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఫ్రైడే రోజు. సో లాస్ట్ ఫ్రైడే ఆఫ్ నవంబర్లో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు ఎట్లా అంటే బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ చీప్గా దొరుకుతాయి అంటారు, కానీ అవి కూడా మనకి అంత కాస్ట్లీగానే అనిపిస్తాయి స్టూడెంట్స్గా. సో అవి కాకుండా ఇంకా కొన్ని స్టోర్స్ ఉంటాయి ఎక్కడైతే మీరు గిఫ్ట్స్ కొనుక్కోవాలనుకుంటారో. ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలనుకుంటారు అనుకో, ఈ టైంలో ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్లో చీప్గా దొరుకుతాయి, సేల్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళొచ్చు మీరు ఇండియాకి వెళ్ళాలనుకుంటే. సో అది ఇదంతా స్ట్రీట్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఇది మన స్ట్రీట్, ఇదంతా మార్కెట్ ప్లేస్ లా. వావ్, ఇప్పుడు స్ట్రీట్స్ కూడా అన్ని బాగుంటాయి, అంత డెకరేషన్ చేసి ఉంటాయి చూడండి. క్రిస్మస్ టైం కూడా ఇప్పుడే ఉంటుంది కాబట్టి ఐ విల్ షో యూ ద స్ట్రీట్స్. సో ఫస్ట్ ఆన్ ద లిస్ట్ వచ్చేసి ప్రిమార్క్ అనమాట. ఈ ప్రిమార్క్లో చాలా చీప్గా దొరుకుతాయి ఆల్ ద టైమ్, ఓన్లీ బ్లాక్ ఫ్రైడే అప్పుడే కాదు. సో ఇంకా బ్లాక్ ఫ్రైడేకి ఇంకా మంచి సేల్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రిమార్క్ వెళ్దాం. సో నేను షాపింగ్ సెంటర్ లోపల ఉన్నాను, ఇక్కడనే ప్రిమార్క్ ఉంది అక్కడ ముంగట. దానికంటే ముందు ఇట్లా లైన్ ఉంటుంది అన్ని ప్లేసెస్లలో. జస్ట్ కరోనా చెక్ చేస్తారు. ఇదేమో షూస్ చూసినారా, 50% ఆఫ్ అని ఉంది. ప్రిమార్క్ ఒకటే కాకుండా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మీద మీకు కావాలంటే ఎలక్ట్రానిక్స్లో మీడియా మార్ట్, ఓటో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎట్లయిందంటే యూ కెన్ జస్ట్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ హియర్. ఇక్కడ కూడా వస్తారు కొంతమంది, కానీ జస్ట్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసి అక్కడ నుంచి పికప్ చేసుకోవచ్చు. ఇక్కడనే స్టోర్స్ ఉంటాయి. అది చూసిరే లైన్ చూడండి ఎంత ఉందో. సో ఇట్లాంటిది ఒక షాపింగ్ సెంటర్ ఉంటుంది. ఆ షాపింగ్ సెంటర్లోనే అన్నీ దొరుకుతాయి మీకు. ప్రిమార్క్ కానీ, నెక్స్ట్ చూపిస్తాను మీకు C&A కానీ, ఇంకా H&M. సో ఫస్ట్ స్టోర్ ఇక్కడ ప్రిమార్క్లో ఉన్నాను. అండ్ కామన్గా అందరూ ఫస్ట్ డిసెంబర్లో రాగానే అందరికీ వింటర్ క్లోదింగ్ కావాలి. సో అందుకనే ఈ వింటర్ క్లోదింగ్ చూపిస్తున్నా ఫస్ట్. సో ఇక్కడనే వింటర్ క్లోదింగ్ కొనుక్కుంటే బెటర్ ఇండియా నుంచి తెచ్చుకోవడం కంటే. అండ్ సో అందుకనే ఫస్ట్ వింటర్ క్లోదింగ్ కాస్ట్ చూపిస్తా. యూ కెన్ సీ హియర్ ఈ జాకెట్స్ 23, 17 ఆల్ రేంజెస్ అన్నీ బిలో 20, బిలో 50 ఉంటాయి ఇక్కడైతే ప్రిమార్క్లో. నార్మల్గా అయితే ఈ జాకెట్ మీకు 50 euros ఉంటుంది, 50 to 60 euros. అది మనకి 35 eurosకి వస్తుంది బ్లాక్ ఫ్రైడే. సో అది ఇక్కడ బ్లాక్ ఫ్రైడే అంటే వీళ్ళు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు, యూరోప్లో బ్లాక్ ఫ్రైడే అంటారు. ఎవ్రీథింగ్ ఈరోజే అంతా ఒకటే రోజు ఉంటుంది. అండ్ కొంతమంది మండే కూడా ఉంటుంది అంటారు, కానీ చూడాలి, తెలియదు ఇట్లాంటివన్నీ. యూ కెన్ సీ ఇదైతే ష్యూర్గా ఒక 90 to 80 euros ఉంటుంది నార్మల్ టైంలో. అదే ఇప్పుడు 45, హాఫ్ ప్రైజే ఉంటాయి అన్నీ. మోస్ట్ ఆఫ్ ఇట్ మంచి కలెక్షన్ ఉంటాయి ప్రిమార్క్లో. అట్లా అవుట్ ఆఫ్ స్టాక్, క్లియరెన్స్ స్టాక్ అన్నట్టు కాదు, అన్నీ మంచి స్టాకే, మంచి మోడల్సే పెడతారు. సో ఇది వింటర్ క్లోదింగ్. ఇక్కడ నాకు ఒక క్యాప్ కావాల్సిందే. సో ఫస్ట్ ఆ క్యాప్ కొనుక్కోవాలని చూస్తున్నా. ఈడున్నాయి ఇట్లాంటి జాకెట్స్ కూడా బాగుంటాయి. అసలు ఎంతది, ఓ మై గాడ్ 35. అండ్ క్యాప్స్ 5 euros. ఇది మనకు కావాల్సింది. సో ఇప్పుడు నేను చూపించడానికి వచ్చిన మెన్స్ స్టోర్. మెన్స్ కలెక్షన్ ఏమున్నాయి చూడండి. ఇప్పుడు చాలా చీప్ ఉన్నాయి మెన్స్ కలెక్షన్ కూడా, వింటర్ వేర్ అన్నీ. ఇది నార్మల్ ప్లెయిన్ టీషర్ట్స్ ప్రైస్ 2.5 ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇదంతా వింటర్ వేర్ 8 euros. స్వెటర్స్ లాగా ఉన్నాయి ఇవి.
మీ ఇష్టం, మీరు స్వెటర్స్ 13-15 చాలా ఉన్నాయి. చాలా తక్కువ రేంజ్ ఇది అయితే. ఇంత తక్కువ ఎప్పుడు ఉండదు అసలు. అంటే నేను నార్మల్గా చూస్తా ప్రిమార్క్లో, సో నాకు చూసినంత వరకు ఇవైతే తక్కువనే అనిపిస్తున్నాయి. నేను అనుకున్నా కానీ అసలు ఏముండదు, చీప్ ఏమో దొరికేలే అనుకున్నా, కానీ చూస్తే తక్కువనే దొరుకుతున్నాయి. ఈ జాకెట్ మినిమం 100 euros ఉంటుంది నార్మల్ టైంలో, కానీ ఇప్పుడు చూడండి 50 euros అంట. ఇదైతే మంచి డీల్, చాలా మంచి డీల్. కానీ ఇదంతా బ్రాండెడ్ లాగా చూడలేము, కానీ బాగుంటాయి క్లోత్స్, క్వాలిటీ బాగానే ఉంటాయి. మీ ఇష్టం, ఏ కైండ్ ఆఫ్ జాకెట్ అయినా తీసుకోవచ్చు. సో ఇవైతే ఇట్లా చీప్ అండ్ బెస్ట్ అనమాట ప్రిమార్క్ అయితే స్టోర్. ఇట్లాంటిదే ఇంకొక స్టోర్ ఉంటుంది, C&A H&M. సో అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్. ఇది ఇక్కడ కలెక్షన్. షూస్ చూద్దాం నెక్స్ట్. షూస్ ఎట్లున్నాయి. ఇవి నార్మల్ షూసే, బ్రాండెడ్ ఏం కాదు, కానీ గుడ్ క్వాలిటీ ఉంటాయి. ఇవి కూడా చూడవచ్చు, చీప్ అండ్ బెస్ట్ చెప్పినా కదా, 14 euros. మీరు మంచి ఎకనామికల్ షాపింగ్ చేయాలనుకుంటే, ఇంటికి గిఫ్ట్స్ తీసుకెళ్ళాలనుకుంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు. లేదా బ్రాండెడ్ వే తీసుకోవాలి అంటే అవుట్లెట్ సిటీస్ ఉంటాయి, అవుట్లెట్ సిటీస్ కూడా చూపిస్తాను నేను. చూడండి ఇట్లా, ఇక్కడైతే బూట్స్ ఉన్నాయి 16 euros. ఇఫ్ యూ వాంట్ బూట్స్ బాగా నచ్చితే అంటే ఇక్కడనే తీసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ వచ్చినాక తీసుకోవచ్చు, ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఆన్ ద లిస్ట్ వచ్చేసి న్యూయార్కర్. ఇది కూడా మంచి చీప్ అండ్ బెస్ట్ స్టోరే. ఇక్కడ కలెక్షన్ ఎట్లుందో చూపిస్తాను నెక్స్ట్. సెకండ్ చీప్ అండ్ సో ఇక్కడ కూడా బాగానే ఉంటాయి జాకెట్స్. బ్లాక్ సేల్లో మోస్ట్లీ జాకెట్సే దొరుకుతాయి. ఈడ న్యూయార్కర్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా సేమ్ చెప్పినా కదా, మోస్ట్ ఆఫ్ ది సేల్ ఇస్ ఆన్ జాకెట్స్ ఓన్లీ. ఎక్కడ చూసినా జాకెట్స్ వింటర్ వేరే. మీకు నార్మల్ టీషర్ట్స్ చాలా తక్కువ దొరుకుతాయి, ఎందుకంటే అది ఎవరు వేసుకోరు కూడా. ఎక్కడ ఏమి వేసుకున్నా కానీ పైన జాకెట్ వేసుకుంటారు కాబట్టి అన్ని జాకెట్స్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ అందరూ ఇక్కడ ఇదే టైంలో వస్తారు కదా, ఇండియా నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ తీసుకోవడం బెటర్. ఇక్కడ కొంచెం బాగున్నాయి ఈ టీషర్ట్స్. ప్లెయిన్ టీషర్టే 5 euros కాబట్టి. సో దాంట్లో ప్లెయిన్లో కూడా బాగుంటాయి, అన్నీ ప్లెయిన్లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టీషర్ట్స్. కానీ ఇక్కడ 3 euros అంటే డైలీ వేర్కి వాడుకోవచ్చు. ఇవన్నీ మీరు మళ్ళీ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎక్కువనే అనిపిస్తాయి. సో కన్వర్ట్ చేయకుండానే చూసుకోవాలి. ట్రాక్స్ అన్నీ బాగున్నాయి. ప్రిమార్క్లో అయితే వింటర్ వేర్ బాగున్నాయి, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టీషర్ట్స్ బాగున్నాయి. ప్రిమార్క్లో టీషర్ట్స్ అంత బాగాలేవు, సో ఇక్కడైతే టీషర్ట్స్ చాలా బాగున్నాయి. ఇవి షాపింగ్ అంతా అయిపోయింది. బట్టలు అయితే చూపించేసిన. ప్రిమార్క్ పోయినాం, న్యూయార్క్ పోయినాము. C&A అయితే తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 8 o'clock క్లోజింగ్ అయిపోతుంది. సో ఇంకా నేను అదొక్కటి చూపించలేకపోతున్నా. C&A అయినా కానీ సేమే ఉంటుంది, సేమ్ అట్లనే క్లోదింగ్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి అక్కడ కూడా. కానీ డైచ్మన్ చూపిద్దాం అనుకుంటున్నా. డైచ్మన్ అనేది ఓన్లీ స్పెసిఫికలీ ఫర్ షూస్. సో అందుకనే ఇక్కడ చూపిస్తా ఫస్ట్. ఓన్లీ షూస్ కోసం ఇక్కడ బాగుంటాయి. 50% ఆఫ్ నడుస్తుంది ఇక్కడ కూడా. సో మోస్ట్ ఫేమస్ వచ్చేసి జర్మనీలో ఆడిడాస్ అని చెప్పొచ్చు. ఆడిడాస్ చాలా కామన్ బ్రాండ్, ఎవరైనా కానీ ఆడిడాసే యూజ్ చేస్తారు. సో 55 euros ఈ షూ. ఐ థింక్ అంత మంచి ఆఫర్ ఏం లేదు దీనికంటే. ఆన్లైన్లోనే ఇంకా మంచి ఆఫర్స్ ఉంది, అమెజాన్లో. దాంట్లోనే ఆడిడాస్, నైకీ వాటిలో ఆఫర్ చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇది ఆడిడాస్ ఒరిజినల్స్.
ఇది వచ్చేసి 30% ఆఫ్ అంట. సో 55 ఇది కూడా. మోస్ట్లీ అన్నీ €50 రేంజ్లో ఉన్నాయి. మీకు నచ్చితే తీసుకోవచ్చు ఈ ప్రైస్లో, కానీ నాకు తెలిసి ఇది అంత మంచి ప్రైస్ ఏం కాదు. ఆన్లైన్లో ఇంకా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి దీనికి. సో కొంతమందికి ఆన్లైన్ కంటే బయట డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం ఉంటుంది షూస్, అందుకనే మీరు వచ్చి ఇక్కడనే డైరెక్ట్గా తీసుకోవచ్చు. డైచ్మన్లో బాగానే ఉన్నాయి మోడల్స్. సో ఇది బ్లాక్ ఫ్రైడేకి కావాలంటే షూస్ డైచ్మన్లో తీసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం షాపింగ్ చేయడం జర్మనీకి వచ్చినప్పటి నుంచి. నేను ఇంతవరకు షాపింగ్ చేయలేదు. ఏదో బ్లాక్ ఫ్రైడే సేల్ పుణ్యమా అని చెప్పేసి ఫస్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఇది నాది. సో ఏదో ఉన్నాయి, బాగానే అనిపించినాయి. ఈ లైట్స్ అంతా బాగున్నాయి. క్రిస్మస్కి ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. సో క్రిస్మస్ మార్కెట్ చూడాలి, లేట్ నైట్ వరకు ఉంటుంది నాకు తెలిసి. నేను చెప్పినట్టు ఇక్కడ 8 o'clockకి అన్ని క్లోజ్ అయిపోతాయి. నార్మల్ టైంలో కూడా అంతే, 8 o'clockకి క్లోజ్ ఇక్కడ అంతా, వింటర్ అయితే. ఎందుకంటే చలి తట్టుకోలేము. అందుకని నేను కూడా మోస్ట్లీ వింటర్ క్లోత్సే తీసుకున్నా. అండ్ ఇంకొకటి, మీరు చాక్లెట్స్ తీసుకోవాలనుకోండి, ఇండియా పోతే చాక్లెట్స్ పక్కా కదా. ఈ బట్టలు ఇవన్నీ కాకపోయినా, గిఫ్ట్స్ కాకపోయినా, మనం స్టూడెంట్స్మి కాబట్టి ఏదో చిన్న చిన్న చాక్లెట్లు తీసుకొని, మీకు కావాలంటే కార్స్టట్ అని ఉంటుంది. ఎక్కడైనా కానీ, ఏ సిటీ అయినా కానీ జర్మనీలో కార్స్టట్ ఉంటుంది. కార్స్టట్కి వెళ్ళి చాక్లెట్స్ చూడండి, అన్నీ మంచిగా ఉంటాయి. ఈ కార్స్టట్ ఐ విల్ రికమెండ్ ఫర్ చాక్లెట్స్ ఇండియాకి వెళ్ళేటప్పుడు. ఇది ఒకవేళ ఇండియా వెళ్ళాలనుకుంటే షాపింగ్ చేయాల్సిన లిస్ట్ మీ ఇష్టం. ఇంకా ఇవి షాప్స్ చూపించినావు కదా, ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. చాక్లెట్స్కి వచ్చేసి ఎక్కువ కాదు నాకు తెలిసి, చాక్లెట్స్కి అంతే ఒక €100 వరకు అవుతుంది అంతే. మంచి చాక్లెట్ తీసుకుంటారు, €100లో అయిపోతుంది. ఇప్పుడు మనం కార్స్టట్ లోపల ఉన్నాం. ఇక క్లోజింగ్ టైం అయిపోతుంది, ఇంకా 5 minutesలో క్లోజ్ అయిపోతాయి అన్నీ. సర్లే ఏదైతే అయిందని జెట్ స్పీడ్లో వచ్చేసిన, అందుకని జస్ట్ చూపించేద్దామని జస్ట్ స్పీడ్లో చూపించేస్తా, చూసుకోండి. సో ఇవన్నీ పర్ఫ్యూమ్లు ఇట్లాంటివి ఏమన్నా కావాలంటే ఈడ కూడా దొరుకుతాయి కార్స్టట్లో. చెప్పినా కదా, చాక్లెట్లు, పర్ఫ్యూమ్లు, రింగులు, వాచ్లు అన్నీ మంచిగా ఉంటాయి క్రిస్మస్ టైంలో. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా ఉంటుంది కాబట్టి, ఇంకా ఇండియా వెళ్ళే టైం ఇట్లుంటే కొనేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. అట్లా చూపిద్దాం ఏమన్నా. ఏమో సేల్ ఏమున్నాయి. ఇగో ఇదేదో పర్ఫ్యూమ్ చూడడానికి బాగుంది, కానీ €18 అంట. అయితే అట్లా ఈ బ్రాండ్లు ఏందో నాకు తెలియదు, కానీ చూడడానికి మంచిగా ఉన్నాయి చూపిస్తున్నా, తక్కువ రేటు ఉన్నాయి. అదొకటే కాకుండా ఓటో కేర్న్ అంట, చూసుకోండి. ఇంకా ఇట్లా రేట్లు ఉంటాయి, మీ ఇష్టం ఏది కొంటారో. ఇప్పుడు చాక్లెట్లు, ఇది ఇంపార్టెంట్. నేను కూడా 2-3 వేసుకోపోతాయి మనం, మంచిగా తక్కువ రేటు ఉంటాయి. ఇట్లా కాదు కానీ నేనైతే ఎట్లా తీసుకున్నా, ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్రిస్మస్ స్పెషల్స్, ఇట్లాంటివన్నీ డుబుక్కున అయిపోతాయి. ఈ గబుక్కున అయిపోయేటి మనకొద్దు. ఆ టాబ్లర్ అని ఏదో బాగుందబ్బా ఆమె చేతిలో, అడుగుతాను అనుకుర్రా. లేదు, వెతుకుంటే దొరకందంటూ ఏదీ లేదు. టాబ్లెరాన్ ఆల్రెడీ ఉంది ఇంట్లో, టాబ్లెరాన్. ఎవరిని చాక్లెట్లు ఏవిరా, ఎవరిని చాక్లెట్లు ఇవన్నీ క్రాఫ్ట్ ఐటమ్స్, స్టేషనరీ, ఇట్లాంటివన్నీ మనకి ఎందుకు బాబ్జీ. కానీ ఇవేవో ప్రీమియం చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈడొచ్చేసి ఇవన్నీ ప్రీమియం చాక్లెట్స్ చూపిస్తున్నా. ఇట్లాంటివన్నీ మనము ఇంట్లో ఇవ్వచ్చు ఎవరికైనా, ఒక్క గిఫ్ట్ ఇవ్వడానికి, స్పెషల్గా ఒక గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడానికి. కానీ ఎక్కువ తీసుకోవాలంటే 9. సో ఓన్లీ కార్స్టట్లో ఇట్లా దొరుకుతాయి మీకు. 3.49కి 100 grams లింట్ చాక్లెట్స్. సో ఇట్లా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. ఇప్పటిదాకా లోపల వీడియో చేస్తుంటే చాక్లెట్స్ దగ్గర జల్దీ చేస్తున్నా, తొందరలో ఉన్నా. చేస్తుంటే ఒక ఆమె వచ్చి సడన్గా ఏం చేస్తున్నావు అంటది. అంటే వీడియో తీయడం తప్ప అన్నట్టు అడిగిన. లేదు క్రిస్మస్ స్పెషల్ వీడియో తీస్తున్నా ఫర్ ఇండియన్స్ అంటే, ఓ నైస్ అని చెప్పేసి ఓకే కంటిన్యూ అన్నది. సో అట్లా అయింది లోపల అది. మరి నేను ఇంత కష్టపడుతున్నా, ఎవరు ఆపినా కానీ వీడియో తీస్తున్నా ఇట్లనే.
మరి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టరు. కొట్టాలి కదా, జల్దీ కొట్టండి. సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, అన్నీ కొట్టేయండి. టన్ 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 గంట మోగాలి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ ప్లీజ్, కమాన్, యూ కెన్ డూ ఇట్. ఇప్పటిదాకా ఎంత కిటకిటలు ఆడిపోతుండే కదా ఈ స్ట్రీట్ మొత్తం, ఇప్పుడంతా ఖాళీ. ఈ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఆల్రెడీ, క్లోజింగ్ టైం మొత్తం, అందరు ఖాళీ అయిపోతుర్రు. ఇక్కడ జర్మనీలో ఇంతే, ఏ బ్లాక్ ఫ్రైడే అయినా కానీ క్రిస్మస్ అయినా కానీ క్లోజ్ అయిపోతాయి. ఎంత సేల్ ఉన్నా కానీ తీసేస్తారు, అయిపోయింది 8 o'clock క్లోజ్. సో ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం పొద్దుగాల వచ్చేయాలి, లేకపోతే ఏం దొరికాయి, అన్నీ అయిపోతాయి. ఇంకా చాలా స్టోర్స్ ఉంటాయి, ఇన్ని స్టోర్స్ ఉంటాయి, నేను అన్నీ చూపిస్తలేను ఎందుకంటే లేట్గా వచ్చాయి కాబట్టి అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇట్లాంటి నైట్ వ్యూ ఎంజాయ్ చేయాలంటే లైట్స్ అంతా లేట్గానే రావాలి. లేట్ అంటే ఇక్కడ చీకటి జల్దీ అయిపోతుంది అనుకో, 4 o'clock నుంచే చీకటి అయిపోతుంది కాబట్టి రావచ్చు, 4 o'clock నుంచే తిరగవచ్చు. అందుకని ఇక్కడ అంతా 8 o'clock క్లోజ్. వీళ్ళకంతా 8 అయితేనే 12 అయిపోయినట్టు. మన దగ్గర అయితే 8 o'clock స్టార్ట్ అవుతాయి, అందరికీ తెలిసిందే కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ అక్కడనే ట్రామ్ పట్టుకొని ఇంకెక్కడే అంతే. ఇది బ్లాక్ ఫ్రైడే సేల్, బ్లాక్ ఫ్రైడే మార్కెట్ షాపింగ్ అదన్నమాట, బ్లాక్ ఫ్రైడే సేల్ షాపింగ్. అండ్ సో ఐ విల్ క్లోజ్ ద వీడియో విత్ దిస్.